Welcome to Different Thoughts YouTube channel where ideas think differently. Today subscribe my channel. GST అంటే ఏంటి? జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, అంటే వస్తు అండ్ సేవల మీద పన్ను. ఇది ఒకప్పుడు రకరకాల ట్యాక్స్ల కింద ఉండేది. ఎక్సెస్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, ఇలా రకరకాలుగా ఉండేది. వాటన్నిటినీ కలిపి సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్గా మార్చడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్ అనే కాన్సెప్ట్ మీద దీన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు జిఎస్టీ మీద రేపటి నుంచి జిఎస్టీ బాగా తగ్గుతుంది. దానివల్ల ఏ వస్తువులు యొక్క రేట్లు తగ్గుతాయి, మనకు ఏది అందుబాటులో ఉంటుంది, ఏ వస్తువుల రేట్లు పెరుగుతాయి అనేది ఒకసారి చూద్దాం. జిఎస్టీ సాధారణంగా 3 రకాలుగా ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళే భాగం, స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళే భాగం, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వస్తువులు పంపించినప్పుడు వర్తించే పన్ను, ఇలా రకరకాలుగా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక వస్తువు మీద జిఎస్టీ రేట్ 18% ఉంటే అదే రాష్ట్రంలో ఆ వస్తువును కొనుగోలు చేస్తే 9%, సెంట్రల్ గవర్నమెంట్కి 9%, స్టేట్ గవర్నమెంట్కి మనం ట్యాక్స్ చెల్లించాలి. రాష్ట్రం దాటి కొనుగోలు చేస్తే 18% చెల్లించాలి. అంటే మనం ఇలా 3 రకాలుగా జిఎస్టీ అనేది చేస్తాం. కానీ ప్రభుత్వం ఈరోజు మనం జిఎస్టీ తగ్గించింది అంటున్నాం. కానీ ప్రభుత్వం జిఎస్టీ తగ్గించడం వల్ల ప్రభుత్వానికి నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ప్రభుత్వం జిఎస్టీ నిత్యావసర వస్తువులు, ఎప్పుడూ వాడుకునే వస్తువులు, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఏ వస్తువులు అయితే వాడతారో వారి సంక్షేమం కోసం ఆ వస్తువుల మీద జిఎస్టీ తగ్గించింది. అంటే మరీ లగ్జరీ వస్తువులు, మత్తు పానీయాలు, ఆరోగ్యానికి హాని కలిగించే వస్తువుల మీద జిఎస్టీ 28% నుంచి 40% వరకు పెంచడం అనేది జరిగింది. అంటే మనం ఇప్పుడు ముఖ్యంగా వచ్చిన మార్పులు ఏంటనేది మనం చూద్దాం. అసలు జిఎస్టీ స్లాబ్లు ఇప్పటి వరకు 5%, 12%, 18%, 28% కింద ఉండేవి. అది ఇప్పుడు ఏం చేయారంటే 5% మరియు 18% మాత్రమే ఉంచారు. అంటే 12%, 28% అనేదాన్ని రద్దు చేశారు. అంటే దీనివల్ల ఏ రేట్లు తగ్గుతాయి అనేది మనం చూద్దాం. ప్యాకేజ్ ఫుడ్స్ అంటే బిస్కెట్లు, స్నాక్స్, బ్రెడ్, పాలు, పెరుగు, జున్ను, అలాగే అవన్నీ కూడా రేట్లు 12%, 18% ఉండేది 5% తగ్గిపోతుంది. అంటే 100 రూపాయలకి 12 రూపాయలు ట్యాక్స్ కట్టే మనం 100 రూపాయలకి 5 రూపాయలు ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఇంట్లో ఎక్కువ ఉపయోగించే ప్రెషర్ కుక్కర్లు, మిక్సీలు, చిన్న ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా 18% నుంచి 5% తగ్గింది. అంటే 100 రూపాయలకి 18 రూపాయలు ట్యాక్స్ కట్టే మనం 5 రూపాయలు, అంటే ఏకంగా 13 రూపాయలు ట్యాక్స్ తగ్గింది. ప్రాథమిక సేవలు, కొన్ని విద్యా సంస్థల ఫీజులు, హాస్పిటల్ ఛార్జీలు జిఎస్టీని పూర్తిగా తొలగించారు. దానివల్ల వాటి ఫీజులు కూడా అవి కూడా మనకి అందుబాటులోకి వస్తాయి. ఇన్సూరెన్స్లు కూడా బాగా తగ్గించారు. అలాగే జిఎస్టీ అలాగే ఉన్నవి ఏంటి, అసలు జిఎస్టీలో మార్పు లేనివి ఏంటి అంటే ఇప్పుడు జిఎస్టీ తగ్గినా మనకి ఏ రేట్లు తగ్గవంటే సినిమా టికెట్ల రేట్లు మారవు, మొబైల్ డేటా అంటే 18% స్లాబ్లోనే కొనసాగుతుంది. అంటే మొబైల్ రీఛార్జ్లు ఏ విధమైన మార్పులు రావు. అలాగే లగ్జరీ కార్లు, పెద్ద బైక్స్, 5 స్టార్ హోటల్లో రేట్లు కూడా ఇంకా కొత్తగా 40% జిఎస్టీ పెట్టారు. అంటే 28% నుంచి వాటి 40%కి పెంచారు. సిగరెట్లు, గుట్కా, మద్యం అలాంటి ఉత్పత్తులన్నీ కూడా పన్ను తగ్గింపు లేదు. అంటే వాటిలో కూడా 28 నుంచి 40%కి పెంచారు. ఇవన్నీ ఎందుకంటే లగ్జరీ, అంటే వాళ్ళు ఎంతైనా డబ్బు ఉన్న వాళ్ళు కట్టగలరు కాబట్టి వాళ్ళ నుంచి ప్రభుత్వం రాబట్టుకుంటుంది. ఏంటంటే సిగరెట్లు, గుట్కా ఆరోగ్యానికి హానికరం, వాటి రేట్లు పెంచితే ప్రజలు వాటిని తగ్గిస్తారనే ఉద్దేశంతో వాటి రేట్లు ట్యాక్స్ కూడా పెంచిందన్నమాట. కానీ మనం సింపుల్గా చెప్పాలంటే అవసరమైన వస్తువులు చౌక అవుతాయి, లగ్జరీ వస్తువులు ఇంకా ఖరీదు అవుతాయి. ఆరోగ్య విద్యా రంగాలు పెద్ద రిలీఫ్ ఇచ్చారు. కాబట్టి ఇలాంటి వస్తువులు కొనే వాళ్ళందరూ ఒక 10 రోజులు 15 రోజులు ఆగినట్లయితే కొత్త జిఎస్టీ అమల్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఆలోచించండి. సంక్షేమం ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా డబ్బు రూపంలో ఇవ్వడం కాదు. ఇలాంటి విషయాల వల్లే మనకు సంక్షేమం అనేది పెరుగుతుంది. సంక్షేమం అంటే ఏంటి అనే దాని మీద ఒక వీడియో చేసి పెడతాను. ఈలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. పైగా అందరికీ షేర్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, మీకు ఏమనిపిస్తే కామెంట్ చేయండి. ఇది 10 మందికి తెలియాలనుకుంటే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.